చాలా సీన్స్ అన్ని రియల్ లైఫ్ నుంచి వచ్చినవే కదా, ఎక్కడో చూసినవో జరిగినవో అవే ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తుంటాం కదా. సో ఎమోషనల్ సీన్స్, మీ ఇద్దరు ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు వాజ్ ఇట్ డిఫికల్ట్? మీకు డిఫికల్ట్ కాదు కానీ మీకు ఎలా అనిపించింది? అంటే లేదండి, ఐ థింక్ రాజీవ్ గారు లాంటి యాక్టర్ మన ముందు ఉన్నప్పుడు మనకి అది మ్యాచ్ ఎక్కడైనా చేయలేకపోతాం, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ క్లోజ్ టు దట్ మనం దొరికిపోతామండి ఈజీగా. ఆ టెన్షన్ టెన్షన్ ఉంటుంది అంటే బికాస్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ మ్యాచ్ 50% ఆఫ్ హౌ గుడ్ అన్ యాక్టర్ ఈజ్. ఆ ఎఫర్ట్ మనం పెట్టాలి. లక్కీలీ ఈ దీంట్లో రాసిన ఎమోషన్ కూడా ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ గా హెవీగా చెప్పాలన్నట్టుగా చెప్పలేదండి. అంటే డెఫినెట్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టే ఇట్ ఈస్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం. ఎక్కడా కూడా హెవీ కాంటెంట్ చెప్పి మిమ్మల్ని ఏదో ఏడిపించాలనేటట్టుగా ఎక్కడ లేదండి. మనకి ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క కాన్వర్జేషన్ మనం ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకునే ఇలాంటి కాన్వర్జేషన్సే ఉంటాయి. మనం ఏదైతే కాన్వర్జేషన్స్ రెండు క్యారెక్టర్స్ మాట్లాడట్లేదు, దోస్ ఆర్ ద కాన్వర్జేషన్స్ దట్ వి అవాయిడ్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్. సో అలాంటి ఒక న్యాచురల్ స్పేస్లో బిల్డ్ చేసిన సిచ్యువేషన్స్ అండ్ డైలాగ్సే ఉన్నాయి ఫిలింలో. బట్ అప్పటికి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అంటే మాకు చేస్తున్నప్పుడు జనరల్గా మనకి చాలా తక్కువ సార్లు ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు మనకి మానిటర్ చూడకుండా అరే షార్ట్ బాగా వచ్చిందని అనిపిస్తుంది. బికాజ్ మనకి ఎక్కడో అక్కడ వి ఫీల్ ఇట్ వెన్ వీఆర్ సేయింగ్ ద డైలాగ్. సో నాకు ఫర్ అ మెజారిటీ ఆఫ్ ది ఇమోషనల్ పార్ట్స్ ఇన్ ద ఫిలిం నాకు వెళ్ళి మానిటర్ చెక్ చేయాలని అనిపించలేదు. బికాజ్ నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ది ఇమోషన్. వెరీ గుడ్, వెల్ సెడ్. ఎందుకంటే ఎవరో జడ్జ్ అవ్వరు, మీకు మీరే ఫస్ట్ జడ్జ్ అయిపోతారు. ఎందుకంటే చేసేటప్పుడే మీకు తెలుస్తుంది బాగా చేశానా లేదా. చిన్నపాటి సంశయంగానే డౌట్ వచ్చింది అనుకోని మీకే తెలిసిపోతాను సరిగ్గా చేయలేదు, సమ్వేర్ ఐఎమ్ అరౌండ్ 40% దీంట్లో ఉంటాం. అలాగే పక్కన వాళ్ళు చేసేటప్పుడు మనం వాళ్ళ మొహం కూడా చూడనక్కర్లేదు, అటు తిరిగి చెప్తున్నా కానీ అతను రెండర్ చేసే డైలాగ్ కానివ్వండి లేకపోతే లైన్స్ కానివ్వండి ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు మనకు వెనకున్న వాడికి కూడా తెలిసిపోతాం బాగా చేశాడు ఇతను, ఓకే అని తెలిసిపోతున్నాం. అలాంటి సీక్వెన్స్ ఒకటి మేము చేసాం. తను తిరిగి నన్ను ఇంకోటి అని చెప్పేసి అటు తిరుగుతూ ఓకే ఇతను బాగా చేశాడు. వాట్ యు సే ది ఎమోషన్ అండ్ ఆ ఫీలింగ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఈ సెండింగ్ హిస్ సిగ్నల్స్. సో యూ కెన్ ఫీల్ దట్ ఫస్ట్ టేకే చాలు డన్ బాగా చేశాడు అర్థమైపోతుంది. అలా చాలా మంచి పర్ఫార్మర్, హి హస్ డన్ వెరీ గుడ్ జాబ్. మిగతా సీక్వెన్స్లు సరదాగా ఏదో కామెడీ లేకపోతే ఎగిరి లగ్గెంతేయడం ఇంకోటో చిన్న అగ్రెషన్ చూపించడం, బట్ సటిల్ గా చేసే ఎమోషన్ చాలా కష్టం. అలాంటిది హి హస్ డన్. ఎమోషన్ క్యారీ చేయడమే కష్టం అన్నిటితో కంపేర్ చేసి. ఎనీ ఎమోషన్ కష్టమేనండి, బట్ కొన్ని సటిల్ గా ఉంటాయి, కొన్ని అంటే గొంతు దాకే వచ్చి ఆగుతూ ఉంటుంది, మనం తన్నుకొస్తూ ఉంటుంది కానీ బయటికి లౌడ్ గా చెప్పలేం. యాక్చువల్లీ రాజీవ్ గారు నాకు అన్నట్టు మనకి ఇక్కడ కొద్ది దాకా వచ్చి ఆగిపోయే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ఫిల్మ్లో మొత్తం ఎమోషన్ కూడా డైలాగ్ బేస్డ్ గా లేదండి. యాక్చువల్లీ చాలా చోట్ల క్యారెక్టర్స్ సైలెంట్ గానే ఉంటాయండి. అంటే రాజీవ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నా క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, దే డోంట్ సే సమ్ డైలాగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అండి. అంటే బేసిక్గా ఆ సైలెన్స్ లోనే చాలా కన్వే అవ్వాలి. సో యాజ్ అన్ యాక్టర్ ఆ సైలెన్స్ లో మనం ఎమోషన్ కన్వే చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రోత్ టు అన్ యాక్టర్.